హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మా ఇంట్లో కాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా చేస్తానో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ. దీన్ని మీరు రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ రైస్ ఎలా దీంట్లోకి తీసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 దాకా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యేలోపు మనం వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో సాల్ట్ కూడా వేసుకొని కాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలండి. కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి, చాలా చిన్నవి ఉంటాయండి. అందుకే వాటర్లో వేసుకుంటే అవన్నీ కూడా పోతాయి అన్నమాట. కాలీఫ్లవర్ సీజనల్గా వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు తింటే చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తినడం వల్ల. స్టవ్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఇంకా వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, వాటిని అన్నింటినీ కూడా వాటర్ లేకుండా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసిన కామెంట్ చేసిన వీడియో అనేది కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. కాలీఫ్లవర్ ఒక 70% ఉడికిన తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా ధనియా జీలకర్ర పౌడర్ ఇంకా గరం మసాలా కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ కాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే వేడి నీళ్ళు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను కదా, సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ. ఇప్పుడు లాస్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ముందు ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు చివరిగా కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కనుక చివరిగా కొత్తిమీర వేసుకోండి. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. వేడివేడి రైస్తో కానీ లేదా బగారా ఇలా రోటీ దీంట్లోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.